ఇక్కడ రైట్గా ఒకసారి మెదక్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రిపోర్ట్ను బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకసారి చూద్దాం. మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 2,02,636 మంది ఓటర్లు మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఈ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 70.1% బీసీ ఓటర్లు ఉన్నారు. అంటే 2,02,636లో 1,42,048 మంది ఓన్లీ బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 7,538 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. ఈ మెదక్ కాన్స్టిట్యున్సీలో 1,42,048 మంది ఏమో బీసీ ఓటర్లు ఉంటే 7,538 మంది రెడ్డిలు ఉన్నారు. ఇక బీసీలు ఎన్నిసార్లు గెలిచిరా? 15 సార్లు ఎలక్షన్ జరిగినాయి ఇప్పటి వరకు మెదక్లో. బీసీలు ఎన్నిసార్లు గెలిచిరంటే కేవలం ఒక్కసారి, అది కూడా 1962లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కేవల్ ఆనందదేవి అని చెప్పి ఒక మహిళ గెలవడం జరిగింది. ఆమె 1962లో గెలిచిందంటే ఇప్పటి వరకు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అక్కడ బీసీ ఎమ్మెల్యే కాలేదు. 1962 అంటే దాదాపుగా 60 ఏళ్ళు దాటిపోయింది. 60 ఏళ్ళు దాటిపోయినది కూడా ఇప్పటికి కూడా మెదక్ నియోజకవర్గంలో రెడ్డి కాలేకపోయాడు. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. 1957లో మొదటిసారిగా మెదక్ అసెంబ్లీకి ఎలక్షన్ జరిగితే వెంకటేశ్వరరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఆ తర్వాత బీసీ అభ్యర్థి 1962 కేవల్ ఆనందదేవి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచింది. ఇక తర్వాత 1967లో ఆర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 72లో రామచంద్రరావు ఇండిపెండెంట్ కర్ణం ఆయన ఇండిపెండెంట్, ఇక షేరి లక్ష్మారెడ్డి కాంగ్రెస్, 83 85లో కర్ణం రామచంద్రరావు ఇండిపెండెంట్ ఓసారి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి, రైట్. ఇక 89లో పట్లోల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక 94 99లో కర్ణం రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇక 2004లో శశిధర్ రెడ్డి జనతా పార్టీ నుంచి, 2009లో మైనంపల్లి హనుమంతరావు తెలుగుదేశం పార్టీ నుంచి, 2014 18లో పద్మా దేవేందర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి, రైట్. ఇక 2023లో మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ నుంచి, రైట్. ఇక్కడ కేవలం 1962లో మాత్రమే బీసీ ఎమ్మెల్యే మెదక్ నుంచి గెలవడం జరిగింది ఆ మహిళ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి అక్కడ బీసీ 62 సంవత్సరాల నుంచి అక్కడ బీసీ ఎమ్మెల్యేలు 62 సంవత్సరాలు చూడరిగా, రైట్. ఇక అక్కడ ఉన్నటువంటి మొన్నటి ఎలక్షన్ పరిస్థితిని ఒకసారి చూస్తే 2023 ఎలక్షన్ ఓట్ షేర్ను ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి రోహిత్ 87,126 ఓట్లు సంపాదించిండు అక్కడ. ఆ తర్వాత పద్మా దేవేందర్ రెడ్డి 76,968 ఓట్లు 69 ఓట్లు సంపాదించింది. ఇక బీజేపీ నుంచి పంజా విజయ్ కుమార్ అని 13,000 ఓట్లు, ఇండిపెండెంట్ ఏ కుమార్ అని చెప్పి 2,489 ఓట్లు ఇక్కడ సాధించడం జరిగింది. సో ఇది మొన్నటి ఎలక్షన్కి సంబంధించి. జెడ్పీటీసీల రిప్రజెంటేషన్ ఎట్లుందనేది ఒకసారి చూద్దాం. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ మెదకు అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు, పాపన్నపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి, రామాయంపేట ఎస్సీ ఉమెన్ అయితే ఎస్సీ మాదిగకి ఇచ్చిరు, శంకరంపేట బీసీకి అయింది, బీసీ మున్నూరు కాపుకి ఇచ్చారు. ఇక్కడ ఎంత వీళ్ళ ఓటు 70.1% ఉన్న బీసీలకు ఒక జెడ్పీటీసీ దక్కితే అది రిజర్వ్డ్ ప్లేస్ లో 3.72% ఉన్నటువంటి ఓసీలకు 2 జెడ్పీటీసీలు దక్కినాయి. ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, మీ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1962 తర్వాత ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే అక్కడ, రైట్. ఇది ఏది మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనాలిసిస్. అయితే ఒకసారిగా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,